సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుళ అమావాస్య ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రం మార్చి 10వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఆదివార ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనమును నిలుపుదల చేయడం జరుగుతుంది. మాఘబహుళ అమావాస్య ప్రయుక్తంగా చేయాల్సినటువంటి దర్శహోమం, గ్రామ బలిహరణం ఈ సమయంలో జరుగుతుంది. హోమమయ్యి స్వామివారు చక్రనారాయణ స్వామివారు ఆ బలిహరణాన్ని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత, గ్రామ బలిహరణాన్ని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు రాజభోగ నివేదనం సమయంలో అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఉంటుంది. అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. సాయంకాలం 5 గంటలకు అమావాస్య ప్రయుక్తమైనటువంటి తిరువీధి ఉంటుంది. ఆ గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో కూడి కొండపై ఉన్నటువంటి గ్రామ తిరువీధి జరుపుకుంటారు. అది ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, శ్రీ శతారి సమర్పణం అయి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.